తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువకు పోయెను. డాలు మోయువాడు తనకు ముందు నడువగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పారచూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటివాడును రూపసీయునై ఉండుట చూచి అతన్ని తృణీకరించెను. చూడమ్మా, ఇక్కడ గులకరాళ్ళు ఏంటంటే ఇవి మంచి రాళ్ళను తీసుకున్నాడు. ఆ గొలియాతును చంపడానికి దేవుడు ఒక రాయిని వాడుకున్నాడు కదా. ఒక రాయి, ఒక కర్ర, గాడిద దవడ. తర్వాత 1 రాజులు 17:12 మనం చూస్తే పట్టెడు పిండి. దేవుడు ఏం చేశాడు? ఈ పిండిని ఆశీర్వదించాడు. తర్వాత మనం చూస్తే జకర్యా 4:10 మనం చూస్తే అల్పమైన వాటిని దేవుడు వాడుకున్నాడు. తర్వాత యోహాను సువార్త 6:9 చూస్తే రొట్టెలు, 5 రొట్టెలు 2 చేపలను దేవుడు వాడుకున్నాడు ఆయన మహిమ కోసం. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు అక్కడ? అమ్మా, అద్భుతం చేశాడు కదా. 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచిపెట్టడానికి కృప చూపించాడు. అంటే దేవుడు నీకు కలిగిన ఆ కొంచెము జీతము, దేవుడు నీకు కలిగిన ఆ చిన్న ఉద్యోగమును, దేవుడు నీకు ఇచ్చిన ఆ పిల్లలను, దేవుడు నీకు ఇచ్చినటువంటి సమస్తమును దేవుడు ఏం చేయగలడు? వాడుకోగలడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు దేన్నైతే వాడుకున్నాడో అది గొప్ప సామర్థ్యం కలిగి ఉంటుందండి. ఏం కలిగి ఉంటుంది? గొప్ప సామర్థ్యం. ఆ కర్ర ఎంత గొప్ప కార్యాలు చేశాడు మోషే, అవునా కదా? 5 రొట్టెలను అన్ని వేల మందికి పంచిపెట్టాడు. అంటే దీనివల్ల మనం ఏం అర్థం చేసుకోవాలంటే, దేవుడు దేన్నైనా ఆశీర్వదించగలడు. నాకు ఇది లేదు కదా, ఇది లేదు కదా అని. చూడండి, ఒకవేళ సంసోను ఆ టైంలో అయ్యో నా దగ్గర కత్తి లేదు, నా దగ్గర డాలు లేదు, నా దగ్గర ఆయుధాలు లేవు అని చేతులు పైకెత్తేసి ఉంటే ఏం జరిగేది? అక్కడనే అయిపోతుండే. అదే దావీదు కనుక మరి ఆ సమయంలో నాకు కూడా మరి అక్కడ ఏమి లేదు అనుకుంటే ఆయన పని కూడా అయిపోతుండే, నలిపేస్తుండే. ఆయన అన్ని వేల మందికి భోజనం పెట్టాల. 5 రొట్టెలు 2 చేపలు కనుక లేకపోతే, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏదైతే కలిగి ఉంటున్నావో, అమ్మ, మీరు ఏదైతే మీరు కలిగి ఉన్నారు ఈరోజు, ఉద్యోగమా, వ్యాపారమా, ఇంకా మీ జీవితంలో ఏదైతే మీరు కలిగి ఉన్నారో, ఖాళీ పాత్రలు ఉన్నాయా? ఎంటీ బ్యాంక్ అకౌంట్ ఉందా? మీరు ఏదైతే ఇది జరగదు అని మీరు అనుకున్నారో దాన్ని దేవుడు ఈరోజు మీ జీవితంలో ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. దాని ద్వారా మీరు దీవించబడబోతున్నారు. హల్లెలూయా. దాని ద్వారా మీరు తృప్తి నొందబోతున్నారు. హల్లెలూయా. ఏ దారి లేదు, నువ్వు బ్రతకడానికి, నీ జీవించడానికి ఆధారం ఏమీ లేదు. కానీ ఒక చిన్న సోర్స్ ఉంటే చాలు, దేవుడు దాని ద్వారా నిన్ను కాపాడతాడు. హల్లెలూయా. అది ఏదైనా సరే, అది ఒక రాయి అయినా సరే, ఒక కర్ర అయినా సరే కదా, అది చేప అయినా సరే, అది రొట్టె అయినా సరే, అది పిండి అయినా సరే, అది ఏదైనా సరే దేవుడు దాన్ని వాడుకోగలడు నిన్ను కాపాడడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను పోషించడానికి, నిన్ను బలపరచడానికి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నువ్వు ఏం చేయాలా? విశ్వాసం ఉంచాలా. దేవుడు ఇది చెయ్యగలడు, దేవుడు చేస్తాడు, దేవుడు శక్తిమంతుడు. ఆయన బలహీనులను కూడా బలపరుస్తాడు. ఏ విధంగా? నీ కలిగిన దాన్ని ఆశీర్వదించడం ద్వారా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కొన్నిసార్లు ఏమవుతుంది తెలుసా? నువ్వు అనుకుంటావు, ఇక నాకేమవచ్చు, నేనేం చేయగలను, నేను ఎట్లా ఆశీర్వదించబడు? ఉన్న దాంట్లోనే దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. హల్లెలూయా. నువ్వు ఒకవేళ దేవుని దగ్గర, ఇదిగో దేవా నన్ను ఆశీర్వదించు, నేను నమ్ముతున్నాను, నువ్వు ఇది చెయ్యగలవు, నువ్వు దీన్ని ఆశీర్వదించగలవు, నువ్వు నమ్మితే దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఊహించలేని గొప్ప దీవెన. అడిగిన దానికంటే కదా, అడుగు వాటికంటే, ఊహించిన వాటికంటే అధికముగా దేన్నైనా దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు నమ్మకం ఉంచంతే, విశ్వాసం ఉంచంతే దేవుని పైన, దేవుడు నిన్ను ముట్టి
దీవిస్తాడు, అంతే. హల్లెలూయా. సృష్టి మీద ఆయనకు అధికారం ఉన్నది. సృష్టిలో ఉన్న సమస్తము ఆయనకు లోబడతాయి. కాబట్టి నువ్వేం చేయాలి అంటే, నువ్వు సృష్టిలో ఉన్న దేనికి నువ్వు సాగిలపడకుండా దేవునికి సాగిలపడితే సృష్టిలో ఉన్న సమస్తము నీకు లోబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చిన అధికారము చొప్పున. అందుకనే సృష్టిలో ఉన్న దేనికి నువ్వు సాగిలపడద్దు. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఇది ఉంది, ఇది దేవుని సృష్టి కదా. మానవుడు చేసినప్పటికీ కూడా దేవుని జ్ఞానము చేత దేవుడు సృష్టించిన వాటిలో నుండి మానవుడు చేశాడు. చూడండి, ఇక్కడ లైట్ ఉంది. చాలామంది ఏం చెప్తారంటే మానవుడు సృష్టించాడు అంటారు. మానవుని జ్ఞానము చేత లైట్ వచ్చింది, మానవుని జ్ఞానము చేత కరెంటు ఉత్పత్తి చేయగలుగుతా ఉన్నాము. కానీ దేవుని జ్ఞానము చేత దేవుని సృష్టిలో నుండి వాళ్ళు తీసుకొని వాటి ద్వారానే ఇది చేయగలుగుతున్నారు. కానీ మరి దేవుని సృష్టి లేకుండా, దేవుడు చేసిన లేకుండా ఇవి వాళ్ళు చేయలేరు. హల్లెలూయా.